మామ ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్లను అందుకున్నారు మామ. అయితే గత కొన్ని రోజుల నుండి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సినిమాలు కూడా ఆశించిన మేరకు సక్సెస్లను సాధించలేకపోవడం విశేషం. స్టార్ హీరోలు సైతం అక్కడ సక్సెస్ను సాధించడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని తెలుస్తుంది మామ. ఇక ఇలాంటి సందర్భంలోనే మన హీరోలు అయిన ప్రభాస్ లాంటి స్టార్ హీరో భారీ సక్సెస్ను అందుకుంటున్నాడు మామ. అందుకే బాలీవుడ్ వాళ్ళు ఆయన మీద భారీ విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఇప్పుడు ఇదిలా ఉంటే మన వాళ్ళు పాన్ ఇండియాలో మన తెలుగు సినిమా స్థాయిని పెంచారనే చెప్పాలి మామ. బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్, త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా స్థాయిని పెంచి మనం అంటే ఏంటో మొత్తం తెలిసేలా, దేశానికి తెలిసేలా ఈ యొక్క సినిమాలు తీసి చూపించారు మామ. అందువల్లే ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లకి ఇండియాలో భారీ మార్కెట్ అనేది క్రియేట్ అయ్యింది మామ. తెలుగులో కూడా ఈ నలుగురు చేసిన పాన్ ఇండియా సినిమాల ద్వారా వాళ్ళు ఇండియా మొత్తం మన ఇండస్ట్రీ పేరును చెప్పుకుంటున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా వల్లే ఆయనకి భారీ గుర్తింపు అయితే వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా ఈ నలుగురు హీరోలే మన సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎదుగుతారు అని కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు మామ. నా ఒపీనియన్ కూడా అదే అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కలిసి చేస్తున్నటువంటి సినిమాలు భారీ సక్సెస్ని అయితే సాధిస్తాయనే ఆలోచన అయితే అందరికీ ఉంది మామ. కాబట్టి ఒక్కసారిగా ఈ నలుగురు హీరోలను దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. వీళ్ళు నలుగురికి దక్కని క్రేజ్ మహేష్ బాబు దక్కించుకుంటాడా లేదా అని చెప్పడంలో ఏమాత్రమైతే అతిశయోక్తి లేదు మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకోసం కొత్త కొత్త అప్డేట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మామ. జై హింద్.